గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా తొలిసారి తీన్మార్ అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముగ్గురుతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు అని చెప్పి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరియు రేవంత్ రెడ్డి ముద్ర అనేది చాలా కీలకంగా కనబడుతుంది. ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకున్నాడు. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలను. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు వాకేటి శ్రీహరి, వీళ్ళిద్దరూ కొత్తగా ఎమ్మెల్యేలు కావడం జరిగింది. సో వివేక్ ఇదివరకు ఎంపీగా పనిచేశాడు. సో వీళ్ళ ముగ్గురిని క్యాబినెట్లోకి మరియు కాంగ్రెస్ అధిష్టానం మరి ఎన్నో మల్లగుల్లాలు పడుతూ వీళ్ళ ముగ్గురిని అయితే తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు సామాజిక వర్గం చూసినట్టయితే వాకేటి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ముదిరాజులు తెలంగాణలో బీసీ కమ్యూనిటీలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో వాళ్లకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఎంపీ ఎలక్షన్లలోనే రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. సో దాని కంటిన్యూషన్గా వాకేటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేను మంత్రిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం చాలా డామినేటెడ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ క్యాస్ట్లో కూడా మాదిగ సామాజిక వర్గం దాదాపు 32 లక్షలతో చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది. సో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వరకు ఇంతవరకు మంత్రి పదవి లేదు. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా అన్యాయం జరిగింది. సో ఆ విషయంలోనే మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుందనే నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖచ్చితంగా ఉండాలని చెప్పి అతను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను సజెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తీసుకుందామని అనుకున్న అతను టీడీపీ నుంచి రావడం జరిగింది. అంటే టీడీపీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి అతనికి మంత్రి పదవి ఇస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో 1982 నుంచి ఉన్న ఈ అడ్లూరి లక్ష్మణ్ అంటే దాదాపు యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. సో వివిధ హోదాలలో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుండు అతను. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో లాయల్టీగా ఉండు, కొన్నిసార్లు ఓడిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఒకసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవిగా ఎన్నికైన నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఒకసారి కాల్ చేసి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ నరేందర్. నేను ఒక న్యూస్ అనాలిసిస్ చేస్తాను సార్. మొట్టమొదటిగా మీకు మంత్రిగా ఎన్నికైనందుకు మా తరపున శుభాకాంక్షలు సార్. ఒక 2 minutes మాకు టైం ఇవ్వండి సార్ ప్లీజ్. ఎందుకంటే మీరు సార్ మొట్టమొదటిగా తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం చాలా డామినేటెడ్ సామాజిక వర్గం సార్. ఎందుకో ఎప్పటి నుంచో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా గుర్తించి ఈ సామాజిక వర్గానికి చెందిన మిమ్మల్ని మంత్రిగా ఎంపిక చేయడం. ఇంకోటిసారి మీ నేపథ్యం కూడా 1982 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా అంటే ఎక్కడ ఏ పార్టీ మారకుండా మీరు ఉండడం నిజంగా మీకు దక్కడం సంతోషకరం సార్. ఒక్కసారి మీ స్పందన చెప్పండి సార్ మంత్రిగా ఎన్నికైనందుకు. తప్పకుండా అండి. నేను ఏదైతే మీరు అడిగినటువంటి దాని విషయంలో సామాన్యమైనటువంటి కార్యకర్త అండి. అవును. ఫస్ట్ చిన్న అంటే మా ఫాదరు పెద్దబెల్లో పుట్టిండు, సీనియర్ కాలేజీలో గుమస్తాగా ఉద్యోగం చేసినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కాలేజ్ లైఫ్ లో ఎన్ఎస్ఏలో పనిచేసి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ జెండా అనగా లాయల్ గా పార్టీ నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నాకు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఇటు మల్లికార్జున ఖార్గే మా అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ముఖ్యంగా మొదటి నుంచి భారతదేశంలో పేదవర్గానికి, బహుజనులకు, బలహీన వర్గాలకు, దళిత వర్గానికి ఇందిరమ్మ తల్లి, సోనియమ్మ తల్లి, అదేవిధంగా రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ గారు, కుటుంబం అంతా ఈ భారతదేశంలో పేదవాళ్ళకి అండగా ఉన్నటువంటి నాయకులు వారు. వాళ్ళు నాలాంటి సామాన్య కార్యకర్తలు గుర్తుపెట్టుకొని ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ లో అవకాశం ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావించు. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రివర్గం అంతా కూడా యావత్ మంత్రివర్గం, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరూ కూడా లక్ష్మణ్ కుమార్ పార్టీకి లాయల్ గా ఉన్నాడు, పార్టీని నమ్ముకున్నాడు, పార్టీ జెండా నమ్ముకున్నాడు అని చెప్పి నాకు క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. నేను జీవితకాలం ఉన్నంత వరకు కూడా మా ఇన్ఛార్జి
జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ మేడం గారిని, మా ఆర్గనైజేషన్స్ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ గారిని, వీళ్ళు ఎవరు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ అనేది క్లియర్ గా జస్టిస్. ఈ రోజు ఇవాళ బహుజన్ల ప్రమాణ స్వీకారం జరిగిందండి. నేను అవును అవును కొత్త వాళ్ళు దట్టు బహుజనులు నిజంగా చాలా ఓన్లీ బహుజన్ల ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఒక లైన్ అనేది కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ప్రజలకు మెసేజ్ పంపించింది. మాలాంటి సామాన్య వాళ్ళని చేయడం. ఇలా మా బీసీ సంబంధించిన ముద్రాకు సంబంధించిన మా సోదరుడు మా అన్నగారు వాకే శ్రీహరి గారు, అదేవిధంగా ఒక రాజకీయ ఒక గొప్ప సేవా కుటుంబం ఉన్నటువంటి వెంకట స్వామి గారి యొక్క తండ్రి వివేక్ గారు. సరే రాజకీయ కొన్ని అటు ఇటు పోయినప్పటికీ తిరిగి సొంత ఇంటికి వచ్చి సొంత గుడికి వచ్చి శాసనసభ్యులుగా మా తోటి మంత్రి గారు మాలవర్గం మాదిగ వర్గం రెండు కళ్ళలాగా ఇటు బీసీ కేటగిరీస్ ఒక దిక్కు ఎస్టీ మాల మాదిగ అది ఉపకులాలందరూ కూడా సమాన న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు అదేవిధంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా దామోదర రాజలక్ష్మణ గారు మా స్పీకర్ గారు అందరం కూడా ఒక కలిసిమెలిసి ఒక అందరం ఒక అన్నదమ్ములాగా కుటుంబం ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అన్న. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చాలా అందరికంటే ఇప్పుడు భారతదేశంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముందుగా దాన్ని అమలుపరచడం జరిగింది. ఈ విషయంలో మాదిగ సామాజిక వర్గం నిజంగా చాలా అతను మాదిగ సామాజిక వర్గం గురించి పలుమార్లు చెప్పడం జరిగింది. నాకు ఈ వీళ్ళతో అనుబంధం చాలా ఎక్కువ, సో వీళ్ళకు కంపల్సరీగా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మొన్న మీనాక్షి నటరాజన్ కూడా మిమ్మల్ని అందరినీ అంటే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరినీ కలిసి సో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మీకు రావడం నిజంగా ఒక మాదిగ సామాజిక వర్గానికి నిజంగా పెద్దపీట వేశారనడానికి ఎలాంటి సందేహం లేదు సార్. ఒక్కసారి ఈ మాదిక ఎస్సీ వర్గీకరణ విషయం ప్లస్ ఈ విషయంలో ఒక్కసారి చెప్పండి. తప్పకుండా మీరు ఏదైతే మీరు అనేటువంటి విషయం సబ్జెక్టులో కూడా 30 సంవత్సరాల క్రితం న్యాయమైనటువంటి పోరాటం న్యాయమైనటువంటి ఏదైతే ఎస్సీ కేటగరేషన్ వర్గీకరణ ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రభుత్వంలో ఉన్నది. అక్కడ వారు ఎవరు కూడా ఆ ముఖ్యమంత్రులు కానీ ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కానీ ఆ రాష్ట్రాల్లో ముందుకు రాకపోయారు. ఈ మాదిగా సుమారు 32 లక్షల మంది యొక్క జనాభా మాదిగా మా కుల బాంధవులు 2011 సెన్సస్ ప్రకారం ఈ 2025 అంటే సుమారు 50 లక్షలు దగ్గర దాటి ఉంటుంది. మా కష్టాలు మా ఇబ్బందులు దగ్గరికి చూసినవి నాయకులుగా ఒక నాయకుడి కంటూ ఒక విజన్ ఉంటే ఒక నిర్ణయం తొందరగా జరుగుతుందండి. మా నాయకుడికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చేవేల డిక్లరేషన్ లో మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ఏమని, మీదైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన విషయంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి రాహుల్ గాంధీ యొక్క నీ ఆదేశానుసారం మల్లికార్జున ఖార్గే గారి యొక్క నేతృత్వంలో కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరు ఊహించిన విధంగా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ప్రకటించి ఆ ప్రకటించినటువంటి సందర్భంలో కూడా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం కానీ ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జి గారిని ఏర్పాటు చేయడం కానీ జిల్లాలో ఉన్న రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంత ప్రజలకు అభిప్రాయాలు తీసుకోవడం కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది పడటము కలగకుండా లాగా సమాన భాగస్వాములు సమాన హక్కు సమాన ఏదైతే మేలు జరిగే విషయంలో కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క ఏదైతే ఆలోచనని అమలుపరిచే ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి గారు చేయడం అనేది నిజంగా మరవలేంది. దానిలో ముస్లిం ముఖ్యంగా 6 శాసనసభ్యులు ఏదో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతున్నామో మేమందరం కూడా ఒకటే మాట మీద మొదటి నుంచి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మీనాక్షి నటరాజన్ మేడం గారు కానీ ముఖ్యమంత్రి వర్యులు మంత్రులకు గౌరవ మంత్రులకు ఒకటే మేము అడిగాం 32 లక్షల మంది ప్రజలకు మేము న్యాయం చేసి బిల్లు అమలు చేసిండ్రు. అమలు చేసినట్టు బిల్లు మా మంత్రివర్గంలో చట్టంలో కూడా మాకు ఒక అవకాశం మా ఆరుగురికి ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదని ఏకగ్రీవంగా ఒక నిర్ణయంతో మేము మా మనవిని మా యొక్క రిక్వెస్ట్ మా యొక్క న్యాయం అర్థం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నది. అదేవిధంగా మా యొక్క ముఖ్యమంత్రి వర్గులు మా మంత్రులు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా అందరూ కూడా మా దామోదరన్న కూడా మాకు పెద్దన్నలాగా ఆ రోజు ఎందుకంటే మాకు మా మాదిగాకు పెద్దన్న మా దామోదర రాజలక్ష్మణ్ అంటే అంత అభిమానం అంత వ్యక్తిగతంగా మా ఏఐసీ సెక్రటరీ మా సంపత్ అన్న మా అందరం కూడా మేమందరం మా కాంగ్రెస్ పార్టీ గొప్ప కల్చర్ కొట్టండి. మాకు చిన్న చిన్న మనస్పర్ధాలు చిన్న చిన్న బాధలు ఉన్నప్పటికీ
అవును. ఎక్కడో దగ్గర అందరం కలిసి కలిసే ఉంటారు. అవును అవును ఇవాళ నేను ఉదాహరణ నేను మామూలు నేను జీవితంలో కూడా ఊహించలేదండి అవును రాష్ట్ర క్యాబినెట్ లో నాకు అవకాశం వస్తుందని చెప్పి. ఎందుకంటే మా ధర్మపురి ప్రజలు, అవును మా ధర్మపురి లక్ష్మణ సరస్వతి దైవ ఆశీస్సులు, అవును నా ప్రజలను చల్లగా చూసిన ఎన్నిసార్లు నష్టపోయినా అవును మా లక్ష్మణ్ కుమార్ గెలిపిద్దామని మేము 2020 గత 2010లో గెలిచినా కూడా అవును నాకు అప్పుడు ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అవును మళ్ళీ రెండోసారి నాకు అవకాశం వచ్చింది. అవును సార్ అవును నాకు 84లో ఎన్ఎస్ఏ నుంచి నా రాజకీయంగా ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి పనిచేసినటువంటి నేను నాకు అవును యువన కాంగ్రెస్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కానీ అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవును ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పుడు నా జిల్లా పరిషత్ లో 13 మంది ఎమ్మెల్యే ఉండేవాడు. కేటీఆర్ ఎమ్మెల్యే ఉండేటోడు, పీతా నాయకర్ ఎమ్మెల్యే ఉండేటోడు జిల్లా పరిషత్ కు. అవును అదేవిధంగా ఎల్రమ్మ గారు ఎమ్మెల్యే ఉండేటోడు, నా మీద ఓడిపోయిన కుప్పడేశ్వర ఎమ్మెల్యే ఉండేటోడు. అవును ఇదంతా రజులు కూడా రాష్ట్ర మా జిల్లాకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా జిల్లా పరిషత్ లో శాసనసభ్యుగా గౌరవ శాసనసభ్యులుగా జిల్లా పరిషత్ మేము జనరల్ బాడీ మీటింగ్ కానీ డీడీఆర్స్ మీటింగ్ కానీ అప్పుడున్న మంత్రివర్గులు శ్రీధరబాబు గారి నేతృత్వంలో పట్ట మేము అనేక మీటింగ్లు పట్ట మాకు మేము కలిసి పనిచేసినటువంటి అనుభవం కానీ అదేవిధంగా మా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా కమాండ్ స్టేట్ చైర్మన్ గా నాకు ఇవ్వడం కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను ఎన్నడూ కూడా మాదిగ సామాజిక వర్గం నుంచి వచ్చిన కార్యకర్తగా జెండా పట్టుకున్న కార్యకర్తగా ఎప్పుడు కూడా నాకు అన్ని విధాలను ఆదరించింది. సో మీరు కూడా అంతే విధంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉండడం జరిగింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త మంత్రిగా అవ్వడం నిజంగా ఈ టర్ము అంటే ఒక అణగారైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా ఈ టర్ము ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర అనేది ఒక మాదిగ సామాజిక వర్గం చెప్తున్న ఒక స్పష్టమైన ఒక పాత్ర ఉండాలని చెప్పి ముద్ర ఈ తెలంగాణ అభివృద్ధిలో కంపల్సరీ ఉండాలని చెప్పి మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదంటే ఈ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే. సో ఇప్పుడు ప్రజెంట్గా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మనకు ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇది అయిపోయింది. శుభాకాంక్షలు శుక్ల మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపు ఐఎస్ఎస్ కి బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల 40 సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ మొట్టమొదటిగా భారతదేశం నుంచి ఆకాశం అంటే అది పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత మరి ఏ భారతీయుడు కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ అవకాశం అనేది మిషన్ ఆకాశ గంగలో భాగంగా రేపు ఐఎస్ఎస్ కి బయలుదేరనున్న భారత వాయుసేన పైలట్, ఇతను వాయుసేన పైలట్ శుభాన్ శుక్ల. ఇది యాక్సియం 4 మిషన్ లో భాగంగా, ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థ. ఇది అమెరికాలోని అంతరిక్ష యానం అంటే అమెరికాలోని నడిచే యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఎల్లుండి రాత్రి 10 గంటలకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళబోతున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళబోతున్నాడు. ముఖ్యంగా 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా నిజంగా ఆల్ ద బెస్ట్ టు శుభాన్ శుక్ల. ఎందుకంటే రాకేష్ శర్మ అంటే గత 40 సంవత్సరాల నుంచి మనం ఎన్నో ప్రయోగాలు చేస్తున్న ఇంకా అంతరిక్షంకు రాకేష్ శర్మ తర్వాత ఎవరు వెళ్ళలేదు. సో మొట్టమొదటిగా ఆ తర్వాత వెళ్తున్న శుభాన్ శుక్లకు నిజంగా శుభాకాంక్షలు. నెక్స్ట్ చినాబుపై తెలుగు ముద్ర నిర్మాణ సమయంలో చినాబు వంతెన వద్ద మాధవీలత, రైల్వే వంతెన నిర్మాణంలో తెలుగు అమ్మాయి మాధవీలత బాధ్యతలు. ముఖ్యంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చినాబ్ బ్రిడ్జ్ ను మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ రైల్వే బ్రిడ్జ్ అనేది అత్యంత క్లిష్టమైన బ్రిడ్జ్. ఎందుకంటే ఇది చినాబ్ నదిపై 359 మీటర్స్ ఎత్తులో ఇది కట్టడం జరిగింది. దీని ఆర్చ్ వచ్చేసి 459 మీటర్స్. సో ఇది ఎలా నిర్మించారంటే దాదాపు 359 మీటర్స్ ఎత్తు ప్లస్ ఆర్చ్ ఒక్కటే 459 దాంట్లో ఉంటుంది. సో భూకంపం అంటే 260 కిలోమీటర్స్ వేగంతో వచ్చిన ఇది తట్టుకునేటట్టు క్రియేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ వంతెన నిర్మాణంలో తెలుగు అమ్మాయికి చెందిన మాధవీలత ముఖ్య బాధ్యతలు ఆమె చేపట్టడం జరిగింది. మద్రాస్ ఐఐటిలో పిహెచ్డి పూర్తి చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రాక్ మెకానిక్స్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేశారనమాట. ఈమె మద్రాస్ ఐఐటిలో పిహెచ్డి పూర్తి చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో రాక్ మెకానిక్స్ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో రాక్
మెకానిక్స్లో ఈమె పనిచేస్తుంది. సో ఆ అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈమెను తీసుకోవడం జరిగింది. సో ఈ చినాబ్ బ్రిడ్జ్పై ఆమె చెరగని ముద్ర వేసింది. సో దీని గురించి సో శ్వేత సౌధంలో మస్క్ బెసెంట్ డిష్యూమ్ అట $1 ట్రిలియన్ ఆదా ఏమైంది. మరి కుబేరులు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు ఎలాన్ మస్క్, మరి వీళ్ళకు చిన్న చిన్న గొడవలు ఏందో అసలు కొట్టుకుర్రంట. అసలు ఏందో వీళ్ళది ఒక విచిత్రమైనగా అనిపిస్తుంది. మరి అంత టాలెంట్ ఉంది, ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తాడు, స్పేస్ ఎక్స్లోకి వెళ్తాడు, చాలా చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తాడు. కానీ మరి ఈ విషయంలో మరి ఎందుకు మస్క్ను నిలదీసిన అమెరికా ట్రెజరీ అంట, సెక్రటరీ బెసెంట్ కోపంతో మస్క్ పై దాడి అంట, తిరిగి కొట్టిన బెసెంట్ అంట. సో ఇది ఏమైనా నెక్స్ట్ మేజర్గా ఇదండి న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.